ఈరోజు మన వాక్య ధ్యానాంశం దేవుని చేత ఎంచబడిన వారు. 1 తెస్సలోనికపత్రిక 2వ అధ్యాయము 1-10 వచనాలు. 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవునిని సంతోషపెట్టు వారమై బోధించున్నాం. మరి పౌలు సువార్తను ప్రకటించడానికి తన నిర్ణయమును అత్యధికముగా విలువ చేశాడు. సువార్త ప్రకటించే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత యోగ్యుడిగా ఎంచబడి పరీక్షించబడ్డాడు. అతడు దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడాలి. మరి పౌలు తను తాను చక్కగా సిద్ధపరుచుకున్నాడు. అతడు ఏకాంతముగా 3 సంవత్సరాలు దేవుని ఎదుట గడిపాడు. అతనికి మానసిక సంబంధమైన క్రమశిక్షణ, కొంత ఆత్మీయ క్రమశిక్షణ, కొంత శారీరకమైన క్రమశిక్షణ అవసరమై ఉంటుంది. ఒక క్రైస్తవుడు మారు మనసు పొందిన వెంటనే పరిశుద్ధాత్మిక అధికారము క్రిందకు వస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఏర్పాటుకు అతడు సరిపోయేటట్లు తీసుకురావడానికి అతనితో పెనుగులాడతాడు. క్రీస్తు సువార్తను ఇతరులకు తీసుకుని వెళ్ళడానికి నువ్వు సరైన వ్యక్తివిగా చేయబడవాలని పరిశుద్ధాత్ముడు నీ ద్వారా ప్రార్థన చేసి నీ జీవితంలోని ప్రతి భాగమును అదుపులో పెట్టుకుంటాడు. మరి పౌలు రాత్రింబగలు పనిచేసి ప్రయాసపడ్డాడు. పని చేయటం అంటే మనకు గ్రహింపు అవుతుంది, కానీ ప్రసవేదన పడటం ఎందుకు? అది చీకటి శక్తులతో ఒక పోరాటం. ప్రార్థనలో ప్రసవేదన అవసరం. ప్రభువుకు ఎరిగిన తల్లిదండ్రులు సకలమైన చీకటి శక్తులను బంధించడానికి బిడ్డల ద్వారాను, మారు మనసు లేని బంధువుల ద్వారాను వచ్చిన చీకటిని బంధించడానికి ప్రార్థనలో ప్రసవేదన పడతారు. మనం చేసే ప్రతిదీ మన ఆత్మీయ జీవితంలో తోడ్పడేదిగా ఉండాలి. ఊరికే మాట్లాడకూడదు. నీవు శారీరకముగాను, మానసికముగాను, ఆత్మీయముగాను నిన్ను నీవు క్రమశిక్షణలో పెట్టుకునిచున్నావు గనక దేవుని చిత్తములో నీ గృహమునకు ఇనుప రక్షముగా మారతావు. మరి పౌలు ఉచ్చించే మాటలు మాట్లాడలేదు. ఉబ్బించడం అనేది ఎక్కువగా నాశనము చేసే ఆయుధం. సత్యము మాట్లాడడం ద్వారా నీకు గాయములు కలిగించే ఒక వ్యక్తి నిన్ను ప్రేమించి నీకు మేలు చేస్తాడు. ఎల్లప్పుడూ సత్యమును చెప్పము. ఆ వ్యక్తి సిద్ధముగా లేకపోతే తగినటువంటి సమయం కొరకు కనిపెట్టు, అప్పుడు ఆయన దాన్ని తీసుకుంటాడు. మరి పౌలు పేరాశ కలిగిన లక్ష్యముతో మాట్లాడలేదు. ఇది బోధకులకు గొప్ప శోధన. మన అవసరతలను గురించి ఇతరులకు చెప్పనక్కర్లేదు. దేవుడు మన అవసరతలు ఎరిగి మన కొరకు లక్ష్యం ఉంచుతాడు. ఈ గ్రహింపు మనకు లాభకరము. దేవుడు మనతో ఉన్నాడనే విషయము మనకు గొప్ప మేలు. మనము పరిశుద్ధముగాను, నిందారహితముగాను మన జీవితంలో ప్రతి విషయంలోనూ మనల్ని మనము సిద్ధపరచుకునుట మనకు మేలు. సువార్థికుడు అత్యధికంగా మేలు పొందే వ్యక్తి. ఒక ఆత్మను గెలవటం ఒక గొప్ప మేలు. మనము నిజముగా సువార్థికులము అయి ఉండాలి. ఎవరిని ఉబ్బించడానికి ప్రయత్నించవద్దు. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.